శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 101వ శ్లోకం. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువిరో రుచిరాంగదః జననో జన్మాది భీమో భీమ పరాక్రమః. అనాది భూర్భువః. ఇందులో అనాది అంటే తనకు ఆది లేదా మూలము లేనివాడు. భూర్భువః అనగా భూమిని భరించువాడు, సర్వభూతాశ్రయమైన భూమికి కూడా ఆధారమైనవాడు అని. లక్ష్మీ అంటే ఆత్మవిద్యా స్వరూపుడు, శోభిల్లువాడు, జగత్తునకు శోభనిచ్చువాడు అని. సువీర అంటే మంచి వీరుడు, శుభప్రదమైన తనను చేరు మార్గములు కలవాడు అనగా లోక రక్షణార్థమై మత్స్య కూర్మ వరాహాది అనేక రూపములను పొందినవాడు. రుచిరాంగద అనగా శోభాయమానమైన భుజకీర్తులు కలవాడు అని. జనన అంటే సర్వజీవులను ఉద్భవింపచేయువాడు అని. జన్మాది అంటే సర్వజీవుల జన్మలకు మూల కారణమై ఉన్నవాడు అనగా జనుల జన్మకు కారకుడు అని. భీమ అనగా దుష్టులకు భయము కలిగించువాడు, ప్రళయకాలమున భయంకర స్వరూపుడు అని. భీమ పరాక్రమ అంటే భయంకరముగు పరాక్రమము కలవాడు, యుద్ధములో భయంకరముగా విజృంభించువాడు అని. ఈ శ్లోకంలో మనకి 941వ నామం నుంచి 949వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాది భీమో భీమ పరాక్రమః అనగా తనకు ఆది లేక ఉన్నను సర్వజీవుల జన్మలకు మూలకారణమై జీవులను ఉద్భవింపచేసినవాడు, మరియు భూమిని భరించుచు జగత్తునకు శోభనిచ్చువాడు ఆయన. శోభాయమానమైన భుజకీర్తులు కలిగి గొప్ప వీరుడై భయంకరమగు పరాక్రమముతో ఒప్పుచు దుష్టులకు భయమును కలిగించువాడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.